మాకొద్దు, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్లు. వివాదాల కేరాఫ్ గా సర్కార్ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు. అంతా వాళ్ళ ఇష్టారాజ్యం. భూముల లీజులు, నియామకాల్లో గోల్మాల్, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా. ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు. నాడు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు కూడా రాసిరట వీళ్ళు వీసీలు. సూడిగా ఇగో ఓయూవీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థుల ఆందోళన. పైరవీలతో వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఓయూవీసీని హైదరాబాద్ చెందిన అప్పటి ఓ మంత్రి, కాకతీయ వర్సిటీ వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించుకున్నట్లు వాదనలున్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్టు స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. పాలమూరు వర్సిటీని వీసీని నాటి ఓ మంత్రి, శాతవాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ జేఎన్టీయూ వీసీని అప్పటి ఓ మంత్రి, ఎంజీ వర్సిటీ వీసీని ఓ ఎమ్మెల్యే పెట్టించారన్న ఆరోపణలు. ఎమ్మెల్యేలకే చదువు రాదు చక్కగా అప్పుడున్న ఎమ్మెల్యేలకు, వాళ్ళు వీసీలను నియమించే కార్యక్రమం చేస్తే మొత్తం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనివర్సిటీలన్నీ సర్వనాశనం అయిపోయి, యూనివర్సిటీలకు ముల్లె కంచెలేసి వాళ్ళకి ఎవడు బోనియకుండా, నిరసన చేయకుండా, కనీసం విద్యార్థుల గొంతును నొక్కే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. వాటికి గ్రాంట్లు లేవు, వాటికి స్నాతకోత్సవాలు లేవు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ కలకల్లాడేదట్టు పోతే అదొక విశ్వవిద్యాలయము. అడిగి పోతే ఓ ఆనందం, ఓ కథ. విదేశీయులు వచ్చి చదువుకునేటువంటి విశ్వవిద్యాలయం. దాన్ని ఏం చేసిండు? ఇక్కడ ఇల్లు కట్టియాలి, ఇంత భూమి ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం సర్వనాశనం చేసిండు విద్యా వ్యవస్థను. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కేసీఆర్ గారు ఏం చెప్పిండు? ప్రతి గ్రామంలో వైన్స్ ఉండాలని చెప్పిండు గతంలో. ఆ వైన్స్ ఈ ఫలితాలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఈ వీసీలు అయితే, వీసీ అయితే మొత్తం ఆయన టీఆర్ఎస్ కార్యకర్త కంటే అధ్వానం. రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు వివాదాల కేరాఫ్ గా మారిపోయారు. వీరిలో చాలా మంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది చేయడమే పనిగా పెట్టుకున్నారు. వర్సిటీల్లోని భూముల లీజులు, స్టాఫ్ నియామకాలు, నిధుల ఖర్చులో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. సమస్యలపై ఆందోళనకు దిగిన స్టూడెంట్లపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం, నిర్బంధాలు అమలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ వీసీలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. వీసీల అక్రమాలపై విచారణ జరిపించాలని, వారిని పదవుల్లో నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఓయూ, కేయూతో పాటు పలు యూనివర్సిటీల వీసీలు ఉన్నట. తక్షణమే వీళ్ళ నియామకాలు రద్దు చేసి కొత్త వారిని తీసుకురాలి, అనుభవజ్ఞులు, అక్కెరకొచ్చులను తీసుకురాలి. అవుటా ప్రెసిడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు లైవ్ లో ఉన్నారు కీనూస్ లో. తిన్వన్ మళ్ళీ మాట్లాడతారు ఒకసారి, మాట్లాడండి సార్. ఏది వీడియో ఉంది, వాయిస్ ఇస్తాను నేను. వాయిసే కావాలి, వాయిసే మాట్లాడండి. యూనివర్సిటీల వీసీల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అసంతోలను తీసుకొచ్చి వీసీలను నియమించారు. కాబట్టి ఈ వీసీలను ప్రక్షాళన చేయాల్సిందే, వీసీలు మాకొద్దని స్టూడెంట్ యూనియన్లు ధర్నా చేస్తున్నాయి. మీరు అక్కడ టీచర్స్ అసోసియేషన్స్ గా ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం? అంటే అసోసియేషన్ అయితే ఒక అధ్యాపకుని వైస్ ఛాన్సలర్ గా నియమించారు కాబట్టి సమస్యలు ఉన్నాయి. మేము కూడా కాదనట్లేదు, సమస్యలు ఉన్నాయి. అంటే వెంటనే కాల్ఫార్ చేయమన్నమైతే అయితే ఆ విద్యార్థుల డిమాండ్ ఉంది. అయితే మేము అసోసియేషన్ తరఫుగా అధ్యాపకుడుగా వాళ్ళ పనితీరును పరీక్షించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాము. అయితే మా దగ్గర యూనివర్సిటీలో ఏంటంటే మొన్న జరిగిన ప్రమోషన్స్ లో కొన్ని అవకతవకలు జరిగినాయి. సో దానిపైన విచారణ జరిపించి ఆయన తీసేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. మొత్తం సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫెలోషిప్స్ అంటే ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెలోషిప్స్ ఎవరికైనా ఇచ్చిండ్రా? ఇప్పటికైతే వచ్చినట్టు దాఖలాలు అయితే లేవు సార్. వాళ్ళు ఉన్నాయని అంటున్నారు కానీ ఇప్పటిదాకా ఒక్కరికైనా ఇచ్చిండ్రా? ఎందుకనంటే గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మినిమం ఒక 10,000 రూపాయలు పరిశోధకులకు అంటే పిహెచ్డి స్కాలర్స్కి ఇచ్చేది. ఈ ప్రభుత్వం ₹1 ఇచ్చిందా ఒక్కరికన్నా? లేదు. అంటే ఇప్పటిదాకా అయితే ఉన్నట్టయితే దాఖలాలు లేవు. కాకపోతే వాళ్ళు ఒకరిద్దరికి ఇచ్చినట్టుగా మధ్య ఒకటి చూపించారు సార్. వాళ్ళు ఈ విషయం చూపించడం లేదు, లేదు సార్. నేను కూడా స్కాలర్ని.
అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు లీజుకి ఇవ్వడం, తర్వాత దాంట్లో అంత అవకతవకలు జరిగినట్టుగా మీరు గతంలో మీరు కూడా ఆరోపణలు చేసిండ్రు, వాస్తవమేనా? దానికి సంబంధించి చెప్పండి. అదే ఇప్పుడు భూములు యూనివర్సిటీ చుట్టూ ఉన్న భూములను మాత్రం ఆయన ఇది గత ప్రభుత్వానికి ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు అయితే చేసాను మన సారు. అయితే ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఏది ఇది యూనివర్సిటీ పక్కకు ఉన్న ల్యాండ్ ను చాలా కాలంగా ఆయన ద్వారా ఏంటంటే ధర్నాలు చేయించడము, ధర్నా చేయించాక ఆ ల్యాండ్ ను వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము, చాలా ప్లేసెస్ లో అంటే ఏంటంటే ప్రభుత్వము తీసేసుకుంటుంది అనే ఒక ఇది ఉండే అన్నట్టు. ఈ ఎలక్షన్స్ కు ముందు అంటే ఇప్పుడు ప్రభుత్వము ఈ స్థలాలను తీసేసుకుంటది, ఒక టాక్ ఏముండే రోడ్డు ఆ ఫ్లైఓవర్ అవుతుంది మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటది అనే ఒక ఇది ఉంది అన్నట్టు. రైట్ సార్, ఒక మాట చెప్పండి సార్. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆ పదవికి అర్హుడని మీరు భావిస్తున్నారు? రవీంద్ర యాదవ్ అర్హుడు అయితే కాదు సార్, అంటే డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అది ఒరిజినల్ విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీ వీసీలు ఎవరు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళని టీఆర్ఎస్ కార్యకర్తలాగా ట్రీట్ చేసి వాళ్ళని పెట్టిరు అక్కడ. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం తప్ప మరో టీఆర్ఎస్ భవన్ లెక్క నడిచింది తప్ప అది యూనివర్సిటీ అక్కడ కనీసం ధర్నాలు చేసుకోవడం, కనీసం నిరసన చెప్పే అది అవన్నీ కూడా తీసేసి దుర్మార్గుడు మొత్తం. తర్వాత వీళ్ళని ఉద్యోగులను తీసేసి అక్కడ ఎవరు వీళ్ళు ఉండే ఎవరు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి 8,000 రూపాయల జీతం ఉంటే ఇప్పుడు వీళ్ళకి 28,000 రూపాయల జీతం తోటి పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి అట్లా కమిషన్లు కొట్టేసి